ఓకే. సో అసలు ఆర్కిల్ అంటే ఫస్ట్ నేను టుడే ఐ విల్ డిస్కస్ ఓన్లీ ఫర్ ఆర్కిల్. ఓన్లీ ఆర్కిల్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. డేటాబేస్ అనేది టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపు సెషన్ లో డేటాబేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓన్లీ ఫర్ టుడే వన్ ఆర్కిల్. అసలు ఆర్కిల్ అంటే ఏంటి? సో ఆర్కిల్ అనేది ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కంపెనీ. అంటే మీరు చెప్పిన విధంగా ఇది ఒక కంపెనీ. సో ఈ కంపెనీలో మనకి వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఐ మీన్ టూల్స్ కానీ యాప్స్, వాళ్ళ యొక్క డేటాబేసెస్ వీళ్ళు ఆర్కిల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎందుకు మేజర్ గా ఆర్కిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్? ఎందుకు, వై, అసలు ఆర్కిలే ఎందుకు యూజ్ చేయాలి అనేది ఎందుకు రీజన్ అంటే ఇట్ ఈజ్ ఏ లైసెన్స్డ్ వర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైసెన్స్ తో డేటాబేస్ ని రన్ చేస్తారు. సో వితౌట్ లైసెన్స్ డేటాబేసెస్ చాలా ఉన్నాయి. సో అవి కొన్ని కంపెనీస్ యూజ్ చేస్తారు. కానీ ఆర్కిల్ అనేది మెయిన్ గా లైసెన్స్ తో ఉన్నది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్కిల్ డేటాబేస్ మీరు యూజ్ చేస్తున్నారు. మీకు సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇది ఖచ్చితంగా మనల్ని అడుగుతుంది. సో మీరెవరు ఏంటి సమ్ డీటెయిల్స్ ఇది అడుగుతుంది. సో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాలి, అలా అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆరికిల్ ఇది లైసెన్సర్ వర్షన్ చెప్పాను కదా. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మోర్ సెక్యూర్ అండ్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. సెక్యూర్ గా ఉంటుంది, డేటాను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఓకే. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్కిల్ డేటాబేస్ ని యూజ్ చేస్తారు. ఓకేనా. అండ్ ఎందుకు అంటే ఆ, మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంకింగ్ సెక్టర్స్, హెచ్డిఎఫ్సి కానీ యాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా సమ్ బ్యాంక్స్ అన్ని కూడా ఆర్కిల్ డేటాబేస్ ని యూజ్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ లో నుంచి సమ్ అమౌంట్ కానీ లేదా ఒక ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ వేరే అకౌంట్ కి ఏమైనా ట్రాన్స్ఫర్ అయినా కానీ, సో అలా ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మీరు వెంటనే బ్యాంక్కి వెళ్ళి రీచ్ అవుతారు. అవునా. సో బ్యాంక్కి వెళ్ళి రీచ్ అయ్యి వాళ్ళని అడుగుతారు. సో నా అకౌంట్ నుంచి సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ అమౌంట్ వేరే అకౌంట్కి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది. సో పర్టికులర్ రీజన్ అనేది అక్కడ ఉంటుంది. సో బ్యాంక్ వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. నరేషన్, దాన్ని నరేషన్ అంటారు. సమ్ రిమార్క్స్ ఆర్ కామెంట్స్ సంథింగ్. సో ఆ నరేషన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఏంటనేది అక్కడ ఉంటుంది. సో దాని వాళ్ళు చెక్ చేసి, సో మేము ఈ 1000 రూపీస్ అనేది మేము మీరు యూజ్ చేస్తున్న డెబిట్ కార్డుకి లేదా మీరు యూజ్ చేస్తున్న అకౌంట్ ఈ సర్వీసెస్ కి మేము తీసుకున్నాము. సో 1000 రూపీస్ మీ అకౌంట్ నుంచి కట్ అయింది అని అంటారు. సో అలా ఏం లేకుండా వేరే అకౌంట్ కి వెళ్ళింది అంటే సో ఏమైనట్టు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమైంది? సమ్ మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఏమైంది? వేరే అకౌంట్ కి అమౌంట్ వెళ్ళిపోయింది. సో వాళ్ళు మనకి చెప్తారు, సో మీ దగ్గర ఉన్న అమౌంట్ వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయింది సార్ అని చెప్పని చెప్తారు. సో డేటా అనేది ఏమైంది అక్కడ? అమౌంట్ పక్కన పెట్టండి, సమ్ ఇన్ఫర్మేషన్ ఏమైంది? డేటా లీక్ అయింది. లీక్ అయిపోయింది. సో అలాగా ఒక 1000 మెంబర్స్ కో 10,000 మెంబర్స్ కో జరిగిందంటే సో లాక్స్ ఆఫ్ అమౌంట్ ఆర్ క్రోడ్స్ ఆఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు. అవునా. మీరు వినే ఉంటారు ప్రీవియస్ అంతకుముందు ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ చాలా సమ్ ఒక బ్యాంక్ నుంచి ఆ, చాలా మందికి అకౌంట్ లో క్రెడిట్ అయింది అని చెప్పని మీరు వేరే ఉంటారు. సో అలాంటి డేటాబేసెస్ వల్ల మనకి సో లాస్ వస్తుంది, సెక్యూర్ గా ఉండదు. థర్డ్ పార్టీస్ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో హ్యాక్ చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా లోపలికి ఎంటర్ అయిపోతారు ఈజీగా. అదే ఒక సెక్యూర్ ఉన్న డేటాబేస్ ని తీసుకొని ఎగ్- మనం దాన్ని యూజ్ చేసుకుంటే సో డేటా అనేది ఎప్పుడు కూడా లూజ్ అవ్వదు. ఆర్ థర్డ్ పార్టీస్ వాళ్ళు దాన్ని టెస్ట్ చేయరు ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే సపోజ్ మీరు ఒక ఐఫోన్ కానీ లేదా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కానీ యూజ్ చేస్తున్నారు. సో ఐఫోన్ ఎందుకు అంత కాస్ట్ గా ఉంటుంది అండ్ ఆండ్రాయిడ్ ఎందుకు ఎన్ని ఫీచర్స్ ఉన్నా కానీ సమ్ లిటిల్ బిట్ అమౌంట్, ఏంటి డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి?
దానికి కొంచెం సెక్యూర్ ఉంటుంది కొద్దిగా ఐఫోన్ అనేది. ఫస్ట్ మన మైండ్ లో ఐఫోన్ అనగానే మన మైండ్ లో ఉండదు సెక్యూర్. అదే ఉంటుంది, వేరేది ఏమి ఉండదు. సెక్యూర్ అనేది మన మైండ్ లో ఉంటుంది. అవునా? సో ఐఫోన్ లో మీ ఇన్ఫర్మేషన్, మీరు ఫస్ట్ ఐఫోన్ తీసుకున్నప్పుడు ఏదైతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారో, మీరు మళ్ళా రీసేల్ చేసేటప్పుడు అంటే ఎవరికైనా ఇచ్చేసేటప్పుడు సేమ్ యూజర్ నేమ్ సేమ్ పాస్వర్డ్ ఇస్తేనే మీ డేటా అంతా కూడా ఎరైజ్ అవుతుంది. లేకుంటే అది ఎరైజ్ అవ్వదు. అదే ఆండ్రాయిడ్ లో అనుకోండి, దాన్ని ఈజీగా రీసెట్ చేసేయచ్చు. హ్మ్. బట్ ఐఫోన్ లో అలా కుదరదు. ఒకవేళ మీరు ఫస్ట్ ఇచ్చిన యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్, ఎనీథింగ్ సార్, ఓకే పాస్వర్డ్ రాంగ్ ఇచ్చినా దాన్ని ఫర్గెట్ చేయొచ్చు. బట్ యూజర్ నేమ్ ఎగ్జాక్ట్ గా ఇవ్వాలి ఐఫోన్ లో. ఇన్ కేస్ వన్ వన్ డిజిట్ ఆర్ వన్ లెటర్ మీరు మిస్టేక్ ఇచ్చినా, మీరు మర్చిపోయినా, అది మిమ్మల్ని ఒక హాఫ్ అన్ అవర్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఎగ్జాక్ట్ గా మీరేనా? ఆర్ కాల్ తీసుకుంటారు ఐఫోన్ కేర్ వాళ్ళు. సో అంత సెక్యూర్ అన్నమాట. సో అదే విధంగా సేమ్ లైక్ దట్ ఆర్కిల్. సో ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ లైసెన్సర్ వెర్షన్ అండ్ డేటాను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. థర్డ్ పార్టీస్ ని మాల్వేర్, ఫిషింగ్స్ ఇవేం అటాక్ కాకుండా సెక్యూర్ గా ఉంచుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజ్ చేసేది ఆర్కిల్ డేటాబేస్. సో ఓకే. ఆర్కిల్ అంటే అర్థమైందా, అర్థం కాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు హ్మ్. ఏంటి అనేది. అర్థమైంది. ఓకే. అండ్ ఇప్పుడు ఆర్కిల్ మీరు ఆర్కిల్ డేటాబేస్ ని చూస్ చేసుకున్నారు. ఓకే. సో ఎందుకు? సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ చాలా ఉన్నాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇవి ఏంటి అనేది. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, 1 minute. స్క్రీన్ కనిపిస్తుందా? హ్మ్. ఓహ్! కనిపిస్తుంది. యా. ఓకే. సో అసలు ఆర్కిల్ ఆర్కిల్ అనేది మీరు అన్నట్టు దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కంపెనీ అన్నారు. ఓకేనా? ఇది ఒక కంపెనీ. సో ఏ టైప్ ఆఫ్ కంపెనీ? యూ హ్యావ్ ఎనీ ఐడియా? బ్రాడ్ బేస్ కంపెనీ. మీకు తెలుసు. Hmm? బ్రాడ్ బేస్ కంపెనీ రైట్. ఓకే. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే. ఇంకా ఇంకా ఏమైనా ఉందా? అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? They will build the applications. They'll only they అప్లికేషన్స్. ఓకే. ఇంకా అంటే అప్లికేషన్స్ ఆర్ ఐ మీన్ సాఫ్ట్వేర్, software. Hmm. ఐటీ. Hmm. ఓకేనా? అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో Right. ఆల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకేనా? సో ఇలాంటి కంపెనీని ఏమంటారో మీకు తెలుసా? ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నారు. ఓకే. అప్లికేషన్స్ వాళ్ళు బిల్డ్ చేస్తారు, సాఫ్ట్వేర్ లో కూడా ఉంది, ఐటీ ఉంది, ఆల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే. సో ఇలాంటి కంపెనీని ఏమంటారు? ఇలా అన్ని చేసే కంపెనీని ఏమంటారు? ఒక నేమ్ ఉంది దీనికి, తెలుసా? లేదా? తెలుసా తెలీదా వెంకట్? తెలీదు. ఓకే. సో ఇలాంటి కంపెనీని ఈఆర్పి కంపెనీ అంటారు. ఈఆర్పి కంపెనీ. ఓకేనా? అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్
ఓకేనా. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఓకే. ఇలా అన్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రోడక్ట్ సైడ్ కానీ సాఫ్ట్వేర్ సైడ్ కానీ మొత్తం, సో వాళ్ళ యొక్క ఓన్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తుంటారు, లేదా అనదర్ అప్లికేషన్స్, వేరే అప్లికేషన్స్ బిల్డ్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమ్ ప్రోడక్ట్స్, హార్డ్వేర్ ప్రొడక్ట్స్ కానీ, సిస్టమ్ కి సంబంధించి, సో ఏదైనా కూడా. సో ఇలా ఆల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని బిల్డ్ చేసే కంపెనీని ఈఆర్పి కంపెనీస్ అంటారు. సో ఇలా మనకి కొన్ని ఉన్నాయి, ఈఆర్పి కంపెనీస్ కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ ఐ విల్ టెల్ ఆర్కిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ మైక్రోసాఫ్ట్. థర్డ్ వన్ ఐబిఎం, అమెజాన్, ఎస్ఐపి. అంటే నేను జస్ట్ ఈ ఫ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇవి సరిపోతాయి జస్ట్ ఎగ్జాంపుల్ గా నేను మీకు చెప్పేదానికి. ఓకేనా. ఓకే. సో ఓకే. ఇలాగా ఇలాగా ఈఆర్పి కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి. ఆర్కిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, ఐబిఎం ఉంది, అమెజాన్ ఉంది, ఎస్ఐపి ఉంది. సో ఆర్కిల్ వాళ్ళు చాలా ఉన్నాయి దాంట్లో, మీరు చెప్పినట్టుగా లైక్ ప్రొడక్ట్స్ కానీ అప్లికేషన్స్ ఏదైనా కూడా. సో వీళ్ళు వాళ్ళ యొక్క ఓన్ డేటాబేస్ ని, లైక్ ఆర్కిల్ డేటాబేస్, వీళ్ళ సైడ్ నుంచి ఒక డేటాబేస్ ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. అండ్ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ సీక్వెల్ సర్వర్, సేమ్ లైక్ దట్ ఐబిఎం DB2. నెక్స్ట్ అమెజాన్ రెడ్ షిఫ్ట్, అంటే ఆర్డిఎస్. ఎస్ఏపి వాళ్ళు అబాప్, హనా. సో వీళ్ళు వాళ్ళ యొక్క ఓన్ డేటాబేసెస్ ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా డేటాబేసెస్. ఏది ఎంఎస్ ఈక్వల్ సర్వర్ కానీ, DB2 కానీ, ఆర్డిఎస్, రెడ్ షిఫ్ట్ కానీ, అబాప్, హనాగా, ఇవన్నీ కూడా డేటాబేసెస్. బట్ ఓకే. ఆర్కిల్ కూడా డేటాబేసెస్. సో మనం మనం ఈ కోర్సు, ఈ సెషన్ మాట్లాడుకునేది ఓన్లీ ఆర్కిల్ గురించే. ఓకేనా. సో ఎందుకని మనం మైక్రోసాఫ్ట్ మామూలుగా కొన్ని ఆల్ ద కంపెనీస్ మొత్తం ఎవరైనా కూడా ఎందుకని మైక్రోసాఫ్ట్ తీసుకోరు ఎక్కువగా, మేజర్ ఆఫ్ ద కంపెనీస్, అండ్ ఐబిఎం ఎందుకు తీసుకోరు, అమెజాన్ ఎందుకు తీసుకోరు, ఎస్ఏపి ఎందుకు తీసుకోరు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? ఎందుకు వీళ్ళు చూస్ తీసుకోరు? ఓన్లీ అంటే తీసుకుంటారు చాలా మంది, అంటే ఆల్మోస్ట్ ఒక మెజర్ ఆఫ్ ద 100 100%లో 100%లో ఒక 30 or 40 మెంబర్స్ మైక్రోసాఫ్ట్ అయినా తీసుకుంటారు, ఐబిఎం డేటాబేస్ తీసుకుంటారు, అమెజాన్ తీసుకుంటారు, ఎస్ఏపి కూడా తీసుకుంటారు. బట్ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి? వీటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అసలు? ఆర్కిల్ డేటాబేస్ కి, ఎంఎస్ సీక్వెల్ సర్వర్ కి, DB2 కి, రెడ్ షిఫ్ట్ కి, అబాప్ కి, అనా, వీటికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో ఏంటి అంటే, ఆర్కిల్ అనేది వీడియో అన్మ్యూట్ చేయండి సరిత గారు. సో ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ లైసెన్స్డ్ వెర్షన్. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను. సో లైసెన్స్డ్ వెర్షన్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. సో వీళ్ళు కూడా చేస్తారు, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ కూడా చేస్తారు. ఓకేనా. బట్ వీటితో వీటితో కంపేర్ చేస్తే ఆర్కిల్ డేటాబేస్ అనేది ఇట్ ఈస్ మెయిన్ థింగ్. మేజర్ ఆఫ్ ద కంపెనీస్ దీన్ని యూజ్ చేస్తారు. అంటే ఎందుకు అంటే, ఇంకా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా, మీరు అడ్మిట్ చేయొచ్చు జస్ట్ ఇంటరాక్షన్ కోసం అంతే. వెంకట్, మీరు అడ్మిట్ చేయండి. వెంకట్,
No. జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రీగా మాట్లాడుకుందాం, జస్ట్ ఒక ఫ్రెండ్లీగా. సో మీరిప్పుడు ఆ, నేను మీకు ఆ, ఒక మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? Okay. సో ఆ మూవీ మీరు చూడలేదు, మీరు అసలు చూడలేదు, మీకు తెలియదు, బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక మూవీ గురించి. సో అలా స్టెప్ బై స్టెప్ చెప్పినప్పుడు ఆ ప్రాసెస్ మీకు మీ మైండ్ లో గుర్తుంటుందా? లేదు, నేను ఏదో ఆ మూవీ గురించి కొన్ని కొన్ని పాయింట్స్ వరకే చెప్పాను అనుకో, అలా మీకు అది గుర్తుంటుందా? మొత్తం చెప్తే గుర్తుంటది. సో మొత్తం స్టార్టింగ్ నుంచి మీకు ఆ మూవీ గురించి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఒక ఇమాజిన్ వేసుకుంటారు. సో క్లియర్ గా ఓకే మూవీ ఇలా ఉంటుంది, ఓకే నెక్స్ట్ స్టెప్ ఇలా జరిగింది, సో అనదర్ స్టెప్ ఇలా ఉంది, సో ఈ విధంగా చేశారు, ఈ విధంగా క్యారెక్టర్ చేశారని చెప్పి అనేది మొత్తం ప్రాసెస్ మీకు గుర్తుంటుంది. అదే నేను అక్కడక్కడ చెప్పాను అనుకోండి, సో మీకు అవి మాత్రమే గుర్తుంటాయి. సో క్లియర్ గా ఆ మూవీ గురించి తెలియదు మీకు. బట్ మీరు ఇంకెవరైనా అడిగారు అనుకోండి, ఇతనేంటి ఒక సమ్ పాయింట్స్ వరకే చెప్పాడు, బట్ ఇతను ఫుల్ గా క్లియర్ గా చెప్పాడు ఇన్ఫర్మేషన్ అనేది మీరు అనుకుంటారు. అవునా? సో జస్ట్ అవును. ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను. సో ఆర్కిల్ డేటాబేస్ అనేది వీళ్ళు వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కూడా మీరు వినే ఉంటారు బయట ఎక్కడైనా కూడా, సీక్వెల్ సీక్వెల్ అనగానే రోస్ అండ్ కాలమ్స్ లో డేటా వస్తుంది అనేసి సింపుల్ గా చెప్పేస్తారు. రోస్ అండ్ కాలమ్స్ లో డేటాని ఆర్కిల్ సీక్వెల్ డెవలపర్ తీసుకొచ్చేస్తుంది అని చెప్పారనేసి అనేస్తారు. మీరు ఈ ఏ కోర్స్కైనా వెళ్ళండి, సో అలాగే ట్రీట్ చేస్తారు. డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్ అంతే. అది ఎందుకు అలా వస్తుంది, ఏంటి? సో ఈ వీళ్ళు ఎంఎస్ సీక్వెల్ సర్వర్ వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, DB2 వాళ్ళది ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది ఎవరు మీకు కంపేర్ చేసి చెప్పరు. మీరు ఆర్కిల్ డెవలపర్ కోర్స్ జాయిన్ అయ్యారా, ఓకే ఇది ఇలా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఇలా వస్తుంది, అందువల్ల దీన్ని యూజ్ చేస్తారు అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ గా అలా చెప్పేసి వదిలేస్తారు ఇంకా. అంటే రిమైనింగ్ వాళ్ళ గురించి నేను చెప్తాను నేను విన్న దాంట్లో. ఓకే. బట్ డిఫరెన్స్ ఏంటి? ఆర్కిల్ డేటాబేస్ కి ఎంఎస్ సీక్వెల్ కి DB2 కి వీటికి డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఆర్కిల్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ డేటాబేస్ ని క్రియేట్ డెవలప్ చేసుకున్నారు. అండ్ ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆర్కిల్ డేటాబేస్ అనేది. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళు ఆర్కిల్ వాళ్ళు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, IBM, అలాగే అమెజాన్ రెడ్ షిఫ్ట్. ఈ అమెజాన్ రెడ్ షిఫ్ట్ ఐ థింక్ రీసెంట్ గా, ఐ మీన్ రీసెంట్ ఏం లేదు, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 years ఏమో నేను అనుకుంటున్నాను. 10 years బిలోనే ఇది ఇంట్రొడ్యూస్ అయ్యింది అమెజాన్ వాళ్ళ యొక్క ఓన్ డేటాబేస్. అండ్ ఎస్ఏపి ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇది ఎస్ఏపి అనేది మీకు ఐడియా ఉంటుంది, ఫినాన్షియల్ అని చెప్పాను, కంప్లీట్ గా ఫినాన్షియల్ సైడ్. బట్ వీళ్ళు వాళ్ళ యొక్క ఓన్ డేటాబేస్ ని వాళ్ళు యూజ్ చేస్తారు. బట్ ఎందుకు డిఫరెన్స్ అంటే, మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు సంథింగ్ యూట్యూబ్ లో కానీ మీరు ఎక్కడైనా చూసుండొచ్చు, ఈ ఆరికల్ డెవలపర్ ఒక టూల్ ఉంటుంది మనకి. సో ఆ టూలు ఎంఎస్ సీక్వెల్ సర్వర్ టూలు ఆర్ డిబి టూల్ కానీ సేమ్ ఇది ఎలా ఉంటుందో ఆరికల్ డెవలపర్ ఆరికల్ డెవలపర్ సేమ్ ఇప్పుడు ఈ ఐకాన్ ఉంది, ఇలా ఇవన్నీ ఉన్నాయి, నేమ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఆ న్యూ 2 అని, Notepad++ అని, ఇలా ఫైల్ అని, సేమ్ ఇదే ఆరికల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే ఆరికల్ ఇదంతా కూడా. ఓకేనా? బట్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. బట్ దీనికి వేరియేషన్ ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అండ్ ఆరికల్ డేటాబేస్ కి మై సీక్వెల్ సర్వర్ కి డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని కమాండ్స్ ఆర్ ఫంక్షన్స్ అవి చేంజెస్ అవుతాయి ఆరికల్ డేటాబేస్ కి, ఎంఎస్ సీక్వెల్ సర్వర్స్ కి. అండ్ ఇంకొకటి, మీరు ఆర్కిల్స్ డేటాబేస్, ఓకేనా, ఆర్కిల్ డేటాబేస్ అంటే సీక్వెల్ అండ్ PL SQL, ఓకేనా, ఈ ఈ పార్ట్ పక్కన పెట్టండి, ఇది పక్కన పెట్టేసేయండి, ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. మీరు ఓన్లీ ఈ యొక్క సీక్వెల్, ఆర్కిల్ డేటాబేస్ ఈ సీక్వెల్ మాత్రం మీరు ప్రిపేర్ అయితే మీరు వీటికన్నిటికీ ఈజీగా ఎలిజిబుల్ అయిపోతారు. ఓకే. నేను ఇది
డ్యామ్ షూర్ గా చెప్తాను. మీరు ఎనీవే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎన్ని కోర్సులైనా జాయిన్ అవ్వండి డేటాబేస్ సంబంధించి, మీరు ఓన్లీ ఈ సీక్వెల్ మాత్రం ప్రిపేర్ అయితే చాలు. కంప్లీట్ గా అది కూడా ఆర్కిల్ డేటాబేస్. ఎందుకు అంటే SQL లో ఉన్న కమాండ్స్ ఆర్ ఫంక్షన్స్ ఏదైనా కూడా మొత్తం సేమ్ లైక్ దట్ మైక్రోసాఫ్ట్ లో ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి, నేమ్ చేంజెస్ ఉంటాయి, అంతే, ఇంకేమీ ఉండదు. మీరు ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఈవెన్ వీటికన్నిటికీ మీరు ఎలిజిబుల్. నేను ఇది డ్యామ్ షూర్ గా చెప్తా. మీ ఇష్టం ఇంకా. మీరు ఏ కోర్స్కైనా వెళ్ళండి, ఎక్కడైనా జాయిన్ అవ్వండి. సీక్వెల్ అనేది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అసలు డేటాబేస్ లేనిదే మీకు వర్క్ అవ్వదు. ఆర్కిల్ డేటాబేస్ లేనిదే మీకు ప్రాజెక్ట్ కానీ, మీరు చేసే వర్క్ ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారు డైలీ, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, అవునా? అవునా కదా? అవును. సో ఏదైనా కూడా, ఇన్స్టాగ్రామ్ అయినా, మీరు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక పోస్ట్ పెట్టాలన్నా, ఒక రీల్ పెట్టాలన్నా, అది ఎక్కడ స్టోరేజ్ అవుతుంది? డేటా. ఎక్కడ? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ స్టోరేజ్? మీరు ఒక 5 years తర్వాత అయినా కూడా మీ యొక్క లాగిన్ ఐడితో ఓపెన్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అనేది మీ దాంట్లోనే ఉంటుంది. వేరే వాళ్ళ దాంట్లో ఏమైనా ఉంటుందా వెళ్ళి? మీరు మీరు ఉండదు. మీరు సెండ్ మీరు పోస్ట్ చేసిన దాన్ని కానీ, మీరు రీల్స్ సెండ్ చేసిన దాన్ని కానీ, మీ దాంట్లోనే ఉంటుంది అది. మీరు ఎక్కడైతే అప్లోడ్ చేస్తారో మీ లాగిన్ ఐడితో, సో మీకంటూ ఒక సమ్ డేటాబేస్ అనేది ఉంటుంది మీ నేమ్తో, అక్కడ స్టోరేజ్ అవుతుంది. ఓకేనా? సో ఉమ్. అలాగా అలాగా డేటాబేస్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏ డేటాబేస్ అయినా కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఐబిఎం కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఎస్ఐపి కావచ్చు. బట్ ఆర్కిలే ఎందుకు అంటే, ఆల్రెడీ ప్రీవియస్ మీకు డిస్కస్ చేశా ఎందుకు అనేది. ఎందుకంటే ఇట్ ఈస్ సెక్యూర్ గా ఉంటుంది, డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది, థర్డ్ పార్టీస్, మాల్వేర్, ఫిషింగ్ అటాక్స్ ఎంటర్ కానియకుండా చూస్తుంది, ఐ మీన్ హ్యాకర్స్. ఓకేనా? సో డేటాని మనం లాస్ అవ్వం. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. యా, ఆర్కిల్ డేటాబేస్ అని. లేదంటే నోట్ ప్యాడే కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది. అలా కాదు బ్రో, ఆర్కిల్ డేటాబేస్ ఏమైనా కనిపిస్తుందా, లేదంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కనిపిస్తుందా? నోట్ ప్యాడ్ గ్లాసెస్. 1 minute. అగైన్ ఐ విల్ షేర్ మై స్క్రీన్. కంప్లీట్ గా షేర్ చేస్తున్నాను. ఓకే. యా. సో ఆర్కిల్ డేటాబేస్, ఓకేనా? సో ఓన్లీ నేను ఆర్కిల్ మాత్రమే టుడే చెప్తాను. రేపు డేటాబేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డేటాబేస్ ఎందుకు, ఏంటి అనేది. ఈజ్ ద రోడ్ మ్యాప్. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ రోడ్ మ్యాప్ ఇది. ఒక ఫుల్ స్టాకర్ గా వెళ్ళాలన్నా మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఎన్పిఎం, స్క్రిప్ట్స్, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, గిట్ హబ్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, అండ్ డైరెక్ట్ గా డెవలపర్ ఎన్విరాన్మెంట్ డేటాబేస్. డేటాబేస్ అనేది అది ఏదైనా కావచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. ఓకేనా? ఇది ఒక ఫుల్ స్టాక్ డెవలపర్. మీరు వినే ఉంటారు చాలా మంది కూడా, ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నారు, కోర్సెస్ జాయిన్ అవుతాం, తక్కువ బడ్జెట్, సర్టిఫికేట్ అన్ని ప్రొవైడ్ చేస్తారంట అని చెప్పని మీరు వినే ఉంటారు. చాలా కోర్సెస్ ఇన్స్టాగ్రామ్ లో చూసుండొచ్చు, మీన్ హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా కూడా. ఓకే, వాళ్ళ వే ఆఫ్ టీచింగ్లలో వాళ్ళు ఏమని ఇవ్వచ్చు. బట్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కి ఉండాల్సినవి ఇవన్నీ ఉండాలి. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రం మీకు నేను చూపించా. ఓకేనా?
ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కి ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? 6 7 months. రిమైనింగ్ వాళ్ళు ఏం ఒకరే మాట్లాడుతున్నారు? రిమైనింగ్ వాళ్ళకి అర్థం కావడం లేదా? నేను కంప్లీట్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్స్ అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెవలపర్, ఆరకిల్ డెవలపర్ అనేది మనం యూజ్ చేస్తాము. ఆ టూల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. ప్రాజెక్ట్ పరంగా కానీ, జాబ్ జాబ్ అయినా కానీ, ఏదైనా కానీ. బ్రో మన రోడ్ మ్యాప్ చెప్తారా మీరు మీ కోర్స్ గురించి? కోర్స్ గురించి రోడ్ మ్యాప్ ఎలా, ఏమేమి మనకి టాపిక్స్ అంటే ప్రాజెక్ట్ ఇన్ని చెప్తారా? నేను చెప్తాను అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తాను. నాకు ఫస్ట్ ఇంటరాక్షన్ కావాలి. సో వెంకట్, సరిత, యశు, ప్రవీణ, 1 2 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. సో ఒక్కరే ఇంటరాక్ట్ అయితే అది కరెక్ట్ కాదు. మీరు జాబ్ చేస్తున్నారో జాబ్ చేయడం లేదో, మీన్ మీరు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు కదా. సో మీరు ఫస్ట్ ఇంటరాక్ట్ అయితే మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీకు ఏం డౌట్స్ అనేది నేను నేను చెప్పడానికి కూడా బాగుంటుంది. సో ఫ్రీగా ఉండండి, టెన్షన్ పడద్దు, కూల్ గా మాట్లాడండి. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఏ డౌట్ అని అడిగి నేను చెప్తాను. సో 1 అవర్ డైలీ క్లాస్ అయితే ఉంటుంది. ఈ 1 అవర్ లో నేను ఒక 40 మినిట్స్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, రిమైనింగ్ 20 మినిట్స్ అనేది మీరు ఇంటరాక్షన్ ఉంటేనే నేను ఇంకా మీకు బాగా చెప్పగలను మీరు అడిగే దాని గురించి. అండ్ నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అది మీతో నేను షేర్ చేసుకోగలను. ఏదో క్లాస్ జాయిన్ అయ్యాం కదా, సెషన్ విన్నాము అయిపోయింది, 1 అవర్ అన్నట్టుగా ఉంటే అది అస్సలు బాగోదు. సో ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు 7:30కి జాయిన్ అయ్యారు. సో దేనికోసం జాయిన్ అయ్యారు? ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యారు. అవునా కాదా? సో ఫ్రీగా ఉండండి. ఏం డౌట్స్ ఉన్నా అడగచ్చు, నేను చెప్తాను. నా వాయిస్ ఓకే కొంచెం సార్. మీకు గంభీరంగా ఉండొచ్చేమో, బట్ నేనైతే ఫ్రీగా ఉంటాను. మీరు ఎలా పిలిచినా నేను పలుకుతాను. మీరు అన్నయ్య అని పిలిచినా, సార్ అని పిలిచినా నేను పలుకుతాను. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంటరాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది రేపన్న రోజు మీ ఇష్టం. కోర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు, లేదు డ్రాప్ అవ్వచ్చు, అది మీ ఇష్టం. బట్ ఒక సెషన్ జాయిన్ అయినప్పుడు క్లియర్ గా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి అడిగితే నేను చెప్పగలను. ఓకే. సో దిస్ ఈస్ ద రోడ్ మ్యాప్. జస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఒక, ఇది వెబ్, ఓకేనా, ఇది గూగుల్, సమ్ ఎగ్జాంపుల్ అనుకుందాం. గూగుల్లోకి వెళ్ళి ఒక మూవీ గురించి కానీ, లేదా ఒక ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం సెర్చ్ చేస్తే అది డైరెక్ట్ గా ఇలా హెచ్టిఎంఎల్ వెళ్ళి సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళి ఫైనల్ గా డేటాబేస్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకువచ్చి మనకి ఇదంతా ప్రాసెస్ అంతా జరిగి మనకి వెంటనే మనకి ఇక్కడ చూపిస్తుంది. అవునా కాదా? జస్ట్ మీరు గూగుల్లో ఒక మూవీ నేమ్, సపోజ్ ప్రభాస్ మూవీ నేమ్, లేకుంటే గూగుల్లోకి వెళ్ళి ప్రభాస్ లేటెస్ట్ మూవీ అని సెర్చ్ చేస్తారు. అది బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొస్తుంది. అవునా కాదా? ఎలా జరుగుతుంది ఆ రోడ్ మ్యాప్, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మీకు ప్రీవియస్ తెలుసా, లేదంటే ఇప్పుడు నేను ఇది చూపించేది ఇది మీకు అర్థమైందా? యాక్చువల్ గా ప్రాసెస్ ఇది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం మీకు ఇది చూపించాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ, అంటే ఒక వెబ్ లో మీరు సెర్చ్ చేసినప్పుడు సమ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఒక అభిబస్ కానీ, లేదా మీరు వేరే దగ్గరికి జర్నీ వెళ్ళాలన్నా, సో అలాంటప్పుడు జస్ట్ మీరు అభిబస్ అని టైప్ చేస్తారు.
సో లాగిన్ అవుతారు, డీటెయిల్స్ అడుగుతుంది, అవునా? సైన్ ఇన్ అడుగుతుంది. సో మీ లాగిన్ ఐడి ఇవ్వాలి. అంటే మీరు మీ యొక్క నేము, ఫుల్ నేము, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తే అది లాగిన్ అవుతుంది. అవన్నీ ఎక్కడ స్టోరేజ్ అవుతుంది? డేటాబేస్ లో స్టోరేజ్ అవుతుంది. బట్ మీరు అది సైన్ ఇన్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ లైక్ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డు ఇవన్నీ అడుగుతుంది. ఎలా అడుగుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది అది ఇన్ఫర్మేషన్? ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు కనిపించేది అభి బస్సు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి, అభి బస్ అని గూగుల్లో సెర్చ్ చేశా, దీని మీద క్లిక్ చేశా. ఉమ్. ఇది కనిపించేదంతా ఏంటి? ఈ ఐకాన్స్ నేను చెప్పేది, ఈ ఐకాన్స్ కనిపించేదంతా ఏంటి? ఇదంతా ఎవరు డిజైన్ చేశారు? ఈ బస్ ఇమేజ్ ఎవరు డిజైన్ చేశారు? కలర్ ఈ విధంగా ఉండాలి, ఈ కలర్ అంతా ఎవరు డిజైన్ చేశారు? ఇవన్నీ ఎవరు డిజైన్ చేశారు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇదంతా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు. ఓకేనా? ఇదంతా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు. ఇదండి ఫ్రంట్ ఎండ్, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్. ఓకేనా? ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ సపోజ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది ఇది? ఆ? మళ్ళీ ఇక్కడ డేట్ ఉంది 7/4 అని, టుడే. క్లిక్ చేసిన వెంటనే పేజ్ లోడ్ అయింది. లోడ్ అయ్యి నాకు ఇక్కడ తీసుకొచ్చింది, ఈ పేజీకి తీసుకొచ్చింది. ఎలా వచ్చింది ఇక్కడికి? ఇక్కడ ఈ ఇలా ఈ ఇన్ఫర్మేషన్ ఇది నేను చెప్పేది ఈ హైదరాబాద్ అని క్యారెక్టర్స్ లో ఉంది. అబ్జర్వ్ చేయండి, నేను చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ క్యారెక్టర్ లో ఉంది హైదరాబాద్ అని. ఇక్కడ ఇదేంటిది? ఇది క్యారెక్టర్ నెంబరా? జస్ట్ నార్మల్ అడుగుతున్నా, ఇది క్యారెక్టర్ నెంబరా? నెంబర్. ఓకే. సో ఇక్కడ ఇది క్యారెక్టర్ నెంబరా? నెంబర్. నెంబర్. ఇది క్యారెక్టర్ నెంబరా? క్యారెక్టర్. క్యారెక్టర్. సో ఇలా ఇది నెంబరు, ఇది క్యారెక్టరు అనేది ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది? బ్యాక్ ఎండ్ డెవలపర్ వచ్చేసరికి JAVA.NET, పైథాన్ ఇవన్నీ. అంటే నేను హైదరాబాదు, బెంగళూరు, టుడే అని క్లిక్ చేసిన వెంటనే ఇది లోడ్ అయింది. చూసారా, ఇది లోడ్ అయింది కదా? లోడ్ అయ్యి ఈ పేజీలోకి వచ్చింది. సో ఇది రన్ అవ్వడానికి బ్యాక్ ఎండ్ వాళ్ళు ప్రోగ్రామింగ్ అని వాళ్ళు రాస్తారు. ఇది ప్రోగ్రామింగ్. బ్యాక్ ఎండ్ డెవలపర్ చేసే వాళ్ళు ప్రోగ్రామింగ్. ఓకేనా? నెక్స్ట్ నేను మీకు ఇవన్నీ చెప్పానే, ఇది క్యారెక్టరు, ఇది నెంబర్ అని మీరే అన్నారు. సో ఇవన్నీ కూడా డేటాబేస్. అది ఏ డేటాబేస్ అయినా కావచ్చు, మోంగో డిబి కానీ, పోస్ట్ గ్రే సీక్వెల్, మై సీక్వెల్, ఆర్కిల్ కానీ ఏదైనా సరే, ఎంఎస్ సీక్వెల్ సర్వర్, అమెజాన్ రెడ్ షిఫ్ట్ కానీ ఏదైనా సరే అదంతా కూడా డేటాబేస్. ఓకేనా? నెక్స్ట్ డెవాప్స్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్. ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేయాలని జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను పెట్టున్నాను ఇది. సో ఇది అప్లికేషన్స్ ఏది బిల్డ్ చేయాలన్నా కానీ మనకి డేటాబేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, చాలా మంది కూడా ఆర్కిల్ సీక్వెల్ అంటే ఏదో ప్రోగ్రామింగ్ అనుకుంటారు, ప్రోగ్రామింగ్ రాయాలేమో అని. సో మీకు తెలుసా అది ప్రోగ్రామింగా లేదంటే ఇంకేదన్నా అనేది? మీకు ఐడియా ఉందా అసలు ఆర్కిల్ సీక్వెల్ అనేది ప్రోగ్రామింగా? కమాండ్. ఓకే. వాట్ అబౌట్ ప్రవీణ, సరిత? సరిత గారు చెప్పండి. చెప్పండి. ఇంటరాక్షన్ అవ్వాలి. ఇంటరాక్షన్ అయితేనే నేను మీకు ఇంకా క్లియర్ గా చెప్పగలను. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. బిల్ ఫీల్ ఫ్రీ. ఓకే. ఓకే. యా. బ్యాక్ ఎండ్ డెవలపర్ గా వర్క్ చేసేటప్పుడు SQL నెట్. బ్యాక్ ఎండ్ డెవలపర్
ఇంకా వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్స్క్యూఎల్ కంపల్సరీ. అది ఓకేనమ్మా, అది ఓకే, అది నెక్స్ట్ థింగ్. నేను అనేది ఏంటంటే డేటాబేస్ అనేది అది ప్రోగ్రామింగా లేదంటే ఇంకేదన్నా అని అడుగుతున్నా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, చాలా మంది చాలా మంది కూడా డేటాబేస్ అంటే అది పెద్ద ప్రోగ్రామింగ్ అనుకుంటారు. కాదు. సో అది ప్రోగ్రామింగ్ అయితే కాదు. ఓకేనా? ఆ, క్వరీ క్వరీ లాంగ్వేజ్ క్వరీ లాంగ్వేజ్ అది ఒక లాంగ్వేజ్ అది, అంతే. అంటే ఇప్పుడు మీరే అన్నారు, సరే నేను చెప్పనక్కర్లేదు, మీరే చెప్తారు ఇప్పుడు. మీరే చెప్తారు చూడండి. ఆ నేను ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను? హైదరాబాద్ టు బెంగళూరు. బెంగళూరు. ఇదేంటిది? డేటా. ఇదేంటిది అని అడిగా. డేట్స్. డేట్. వెరీ గుడ్. డేట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది డేట్. ఓకేనా? నేను సెర్చ్ చేశా అంటే ఈరోజు డేట్, అవునా? ఎస్ సార్. ఆ, ఇది టైము. నెక్స్ట్ ఇదేంటిది? మొత్తం ఇదంతా ఏంటిది? మామూలుగా మీకు ఇదేంటిది? ప్రైస్. ప్రైస్. వెరీ గుడ్. అంటే మీరు మళ్ళా నెంబర్ అని చెప్తారా అని చెప్పి అనుకున్నా నేను, అది చెప్పలేదు. వెరీ గుడ్. సో ప్రైస్. సో నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి డేట్ అంటే ఈ రోజు డేట్ సెర్చ్ చేశాను, నాకు ఈ బస్సెస్ అనేది చూపించింది, యోలో బస్సు, నా ప్రైస్ అమౌంట్ ఇది. సో దీన్ని నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ నేను ఒక సీట్ ని బుక్ చేసుకున్నా, దీని ప్రైస్ వచ్చేసరికి నాకు ఎక్కడ చూపిస్తుంది? యా, ఇక్కడ చూపిస్తుంది. సో నాకు ఇలా చూపించింది, నేను ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకేంటి? సో సమ్ ఏదో చూపిస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఇది ప్రైజ్. సో నేను ప్రైస్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను, కన్ఫర్మ్ కంటిన్యూ కొట్టేసుకున్నాను. సో ఈ అమౌంట్ అనేది అభి బస్ వాళ్ళకి వెళ్తుంది. సమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు నాకు నాకు పలానా డేట్ లో, అంటే ఫోర్త్ మంత్ లో 7th డేట్న ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నారు? ఎంతమంది? ఒక 10 మెంబర్స్ అనుకుందాం. 10 మెంబర్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళారు 7th డేట్న, అవునా? సో ఒక 10 మెంబర్స్, నాకు ఆ 10 మెంబర్స్ లిస్ట్ కావాలి. సో దానికి ఏంటి? సో మీరే అన్నారు డేట్ అని. సో మనం అప్పుడు డేట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ డేట్. హైదరాబాద్, మీరు ఇందాక అన్నారు, ఎవరు అన్నారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని, అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఫ్రమ్ టు ఫ్రమ్ ఫ్రమ్ టు హైదరాబాద్. ఫ్రమ్, అవునా? అవునా? ఫ్రమ్ నుంచి కి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఎస్, కరెక్ట్గా చెప్పారు. చూడండి, ఓకే, ఇది ఇప్పుడు మీరు చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ టు అన్నారు, దాని తర్వాత డేట్ అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రావాలి, ఏం చేస్తే వస్తుంది? ఇదండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్లి నేను ఇంకొక ట్యాబ్ లో వేయాలి, ఏం చేస్తే వస్తుంది? నార్మల్, ఇది జనరల్ నేను అడిగేది. ఏం చేస్తే వస్తుంది చెప్పండి? ఈ ఇన్ఫర్మేషన్ అంతా, జస్ట్ ఇదంతా నేను టైప్ చేశాను, ఇప్పుడు మీ ముందే టైప్ చేశాను నేను. సో ఇదంతా నేను తీసుకెళ్లి ఇంకొక ట్యాబ్ లో వేయాలి, ఏం చేస్తే వస్తుంది? క్వెరీ కాపీ పేస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. కాపీ పేస్ట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను? నేను
కాపీ పేస్ట్ ఓకే. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఏం చేయాలి ఫస్ట్ నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా అన్నాను. జనరల్ నార్మల్ డిస్కషన్, అది నార్మల్, మీకు తెలిసిందే, మీరు డైలీ చేస్తూనే ఉంటారు. సిస్టమ్ వర్క్ ఏదో ఒకటి మీరు చేస్తూనే ఉంటారు, ఫోన్లో కానీ ఏదైనా కూడా. ఫస్ట్ ఏం చేస్తారు దీన్ని, నాకు ఆ వర్డ్ రావాలి ఫస్ట్. చెప్పండి. Select. వెరీ గుడ్. వెంకట్, బ్రో. ఓకేనా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి, ఇందాక ఎవరు అన్నారు కాపీ పేస్ట్ అని, నెక్స్ట్ కాపీ చేసి ఇంకొక ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను, Paste. పేస్ట్ చేశా, అంటే కంట్రోల్ వి, పేస్ట్ చేశా. సో నాకు ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లోకి వచ్చింది. సో దెన్ బిఫోర్ నేను ఏం చేశాను, సెలెక్ట్ చేశా, సెలెక్ట్ చేశా. ఓకేనా? సేమ్ లైక్ దట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ ఫ్రమ్ టు అన్నారు, డేట్ నేను ఇక్కడ సెర్చ్ చేశా. సో ఈ రోజు డేట్ లో, సెవెంత్ డేట్ లో ఎన్ని బస్సులు అనే మొత్తం నాకు చూపించింది. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను, హైదరాబాద్ నుంచి ఫ్రమ్ బెంగళూరుకి నేను సెలెక్ట్ చేశాను. నాకు ఈ డేట్ లో బస్సెస్ ఎన్ని కావాలని చెప్పి నేను అడిగాను. ఈ అభి బస్ వాళ్ళని నేను అడిగితే వాళ్ళు నాకు సెర్చ్ చేసి నాకు ఈ బస్సెస్ ఉన్నాయని చూపించారు ఈ రోజు డేట్కి. ఓకే, అదే నేను రేపు డేట్ క్లిక్ చేసి సెర్చ్ చేశాను అనుకో, రేపు డేట్కి వస్తుంది. ఓకేనా? సెలెక్ట్ స్టార్, మీరు ఫ్రమ్ అన్నారు, ఫ్రమ్ నుంచి. ఓకేనా? సో దీని తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను అవి బస్ అని ఇచ్చాను. ఈ డేట్ పక్కన పెట్టేసేయండి, తర్వాత మాట్లాడదాం. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇది కొరి, అంతే. సెలెక్ట్ అంటే మొత్తం ఆల్ అని. ఓకేనా? మొత్తం కంప్లీట్ గా మొత్తం సెలెక్ట్ చేయమంటున్నా. స్టార్ అంటే ఆల్, దాని మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్. స్టార్ అంటే దాని మీనింగ్ వచ్చేసరికి ఆల్ అంట. ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఈ అభి బస్ లో నుంచి. ఇది టేబుల్ నేమ్ అంటారు, ఇది టేబుల్ నేమ్. ఏదైనా కానివ్వండి, నేను జస్ట్ మీకు అభి బస్ మాత్రం గురించి చెప్పాను. మేక్ మై ట్రిప్. సో ఇక్కడ మేక్ మై ట్రిప్ పెట్టుకోండి. అలాగే ఏదైనా కూడా, స్టూడెంట్ నేమ్ కానీ కాలేజ్ నేమ్ కానీ ఏదైనా కూడా. సో ఇదంతా కూడా నేను తీసుకురమ్మని చెప్తున్నా. ఫ్రమ్ ఆల్ మొత్తం సెలెక్ట్ చేసి, దీన్ని క్వరీ అంటారు, దీన్ని క్వరీ అంటారు. ఇది ఏమన్నా ప్రోగ్రామింగ్ లాగా ఉంటే? నో. No, sir. సో ఇప్పుడు మీరు చెప్పండి, డైలీ జనరల్ గా మనం మాట్లాడుకునేవి ఏంటి వర్డ్స్? జనరల్ గా, జనరల్ టాపిక్స్, జనరల్ టాపిక్స్ మనం డైలీ అమౌంట్ గురించి కానీ, లేదంటే ట్రావెలింగ్ పలానా డేట్ లో వస్తానని, లేదంటే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాను పలానా డేట్ లో అనేది, ఇదంతా ఏంటి జనరల్ టాపిక్ ఏంటి? ఏమి ఆ వర్డ్స్ ఏమి యూజ్ చేస్తాం మనం ఇంగ్లీష్లలో? ఫ్రీగా ఉండొచ్చు, మీకు తెలిసింది చెప్పండి, తప్పైనా పర్లేదు, నేనేం అనను, నేనేం మిమ్మల్ని కొట్టను, Where ఏం అనను. from to. ఇవే, వేరు, ఫ్రమ్, టు, డేటు, సింపుల్. దాంట్లో మీకు ప్రోగ్రామింగ్ ఏమైనా కనిపిస్తుందా? No, sir. దాంట్లో మీకు ప్రోగ్రామింగ్ ఏం కనపడదు. నేను చెప్తున్నాను కదా, జస్ట్ అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఇలాగా మీకు సింపుల్ వేలో చెప్తున్నా, ఈజీ వేలో చెప్తున్నా. సో అలా చాలా మంది కూడా సీక్వెల్, ఆర్కిల్ డేటాబేస్ అంటే ప్రోగ్రామింగ్ అనుకుంటారు. సో అది ప్రోగ్రామింగ్ అయితే కాదు. ఓకేనా? క్వరీస్, క్వరీ లాంగ్వేజ్ అదొక లాంగ్వేజ్. జనరల్ గా మనం ఏ అయితే వర్డ్స్ యూజ్ చేస్తామో
సెలెక్ట్ కానీ డేట్, అర్థమెటిక్స్, అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి? అర్థమెటిక్స్ కావాలి. అవునా? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ కావాలి. అర్థమెటిక్స్ ఇవన్నీ సీక్వెల్ లో ఉంటాయి. వేర్, ఫ్రమ్ ఎక్కడి నుంచి, వేర్ ఎక్కడికి, వేర్ దేని తీసుకురావాలి, లైక్ ఏ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. అండ్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ, వెంకట్, యశు, సరిత 4 మెంబర్స్. మీరు 4 మెంబర్స్ హైదరాబాద్ లో ఆర్ బెంగళూరులో అయినా ఎక్కడైనా సరే, మీ 4 మెంబర్స్ ఒకరికొకరికి ఇంటరాక్షన్ లేదు అసలుకి. మీరు 4 మెంబర్స్ ఒక హోటల్కి వెళ్ళారు. ఓకేనా? ఒక హోటల్కి వెళ్ళారు, ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. సో మీ 4 మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ లో కూర్చున్నారు. సీట్ బుక్ చేసుకొని అక్కడ మీరు కూర్చున్నారు. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ మీరు వెయిటర్ కి చెప్పారు. అవునా? వెయిటర్ వస్తాడు, మిమ్మల్ని మేడం ఫుడ్ ఏం కావాలని మిమ్మల్ని అడిగారు. సో వెయిటర్ కి మీరు చెప్పారు. ఒకరికి బిర్యానీ, ఒకరికి చపాతీ అని, ఇంకొకరికి సమ్ జ్యూస్ అని, ఇంకొకరికి ఐస్ క్రీమ్ అని చెప్పారు. సో ఇప్పుడు ఆ వెయిటర్ ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్? చెప్పండి. ఫుడ్ ప్రిపేర్ చేసాం. ఎక్కడికి వెళ్తారు? ఎగ్జాక్ట్ పాయింట్ కావాలి. కిచెన్. ఎస్, కరెక్ట్. కిచెన్ లోకి వెళ్ళి చెఫ్ కి చెప్తాడు. అవునా? సో పలానా కస్టమర్ పలానా ఫుడ్ అడిగారు, ఇంకొక కస్టమర్ ఇంకొక ఫుడ్ అడిగాడు, ఇంకొక కస్టమర్ ఇంకొక ఫుడ్ అడిగాడు అని. సో అప్పుడు చెఫ్ ఏం చేస్తాడు? ఎవరెవరు ఏ ఫుడ్ కావాలని చెప్పాలని అవంతా ఒక ప్లేట్ లో అరేంజ్ చేసి పెట్టేస్తాడు. సో ఇప్పుడు వెయిటర్ వచ్చి వెంకట్కి ఐస్ క్రీమ్ ఇవ్వాల్సింది బిర్యానీ ఇస్తాడు, యశుకి ఆ, బిర్యానీ ఇవ్వాల్సింది చపాతీ ఇస్తారు. సో అలాగా ఇచ్చేస్తే ఏమవుతుంది? బ్రో కస్టమర్ టేబుల్ నెంబర్ ఉంటుంది కదా బ్రో. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, టేబుల్ నెంబర్ కూడా ఓకే కరెక్టే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం ఇంకా క్లియర్ గా. సో ఇప్పుడు ఆ వెయిటర్ అంటే ఇప్పుడు సేమ్ వెయిటర్ ఫస్ట్ వచ్చిన వెయిటర్ కాకుండా వేరే అనదర్ వెయిటర్, కొత్త ఒక న్యూ పర్సన్ వచ్చి ఆ కిచెన్ లోకి వెళ్ళి అక్కడ టేబుల్ నెంబర్ టేబుల్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పనేస్తాడు. సో తీసుకెళ్లి ఎవరికి, అందరికి ఒకటి ఇవ్వాల్సింది ఇంకొక ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? కస్టమర్ ఏమంటారు? నాట్ సాటిస్ఫైడ్. నాట్ సాటిస్ఫైడ్. సో సాటిస్ఫై ఎవరు? ఇంకోటి ఏంటంటే ఆ వెయిటర్ ని అరుస్తారు. నేను అరెస్ట్. చెప్పిన ఫుడ్ ఐటమ్ ఇది కాదు, వేరే ఐటమ్ అని, మీరు ఎందుకు ఇలా తీసుకొచ్చారు అనేది. ఓకేనా? సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే వెయిటర్ అనేవాడు ఎవరు? ఈ వెయిటర్ అనేవాడు ఎవరు చెప్పండి. మన లాంగ్వేజ్ లోకి వచ్చేసేయండి. ఈ వెయిటర్ అనేవాడు ఎవరు? ఆ ఓకే, రెస్టారెంట్ ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు వెయిటర్ ఓకే ఎగ్జాక్ట్ గా ఒక్కొక్కరికి ఏ ఐటమ్ కావాలో తీసుకొచ్చేసాడు. మీ కంటి ముందు కనిపించేదంతా ఏంటి? ఐ మీన్ ఆ కలర్ కానీ, ఆ ఫుడ్ టేస్ట్ కానీ, అదంతా మీకు కనిపించేదంతా ఎవరు? సో అదంతా వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ వాడు. అంటే ఐ మీన్ అదంతా కూడా కలరు, ఆ ఫుడ్ ఐటమ్, డిజైన్ అంతా కనిపించేది, ప్లేట్లు అంతా కనిపించేది మీకు ఫుడ్ ఐటమ్, ఒక ఐటమ్, ఒక కలర్ లాంటిది. నెక్స్ట్ ఆ వెయిటర్ ఎవరైతే ఉన్నారో అతను మీ దగ్గరికి ఎగ్జాక్ట్ ఫుడ్ తీసుకొచ్చాడు కదా, అలా తీసుకురావడం ఆ వెయిటర్ ఎవరు ఉన్నారో అతను వచ్చేసరికి ఒక డేటాబేస్. అండ్ డేటాబేస్ ఏం చేసింది? ఎక్కడైతే ఉందో దాన్ని తీసుకురావడం, డేటాబేస్ నుంచి తీసుకురావడం. బట్ అక్కడ ఎవరు ప్రిపేర్ చేశారు? మొత్తం ఇదంతా కూడా ప్రోగ్రామింగ్ జరుగుతుంది అక్కడ. అది జావా వాళ్ళు, బ్యాక్ ఎండ్ వాళ్ళు. ఎగ్జాంపుల్ గా మీకు ఇలా చెప్పాను. ఓకేనా? సో ఆ, సీక్వెల్ చూడండి, ఫ్రంట్ ఎండ్ వాళ్ళు కలర్స్, నేమ్స్ ఇలా డిజైన్ చేస్తారు. బ్యాక్ ఎండ్ వాళ్ళు ఓన్లీ వాళ్ళు ప్రోగ్రామింగ్ మాత్రమే
చేస్తారు. డేటాబేస్ వాళ్ళు డేటాబేస్ లో స్టోరేజ్ చేసి మనకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో అది మాత్రమే తీసుకొని వస్తారు. ఓకేనా? సో మేజర్ గా డేటాబేస్ లేనిదే ఏది వర్క్ అవ్వదు. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? సో వాట్ ఈస్ ఆరకిల్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ డేటాబేస్ గురించి జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్పాను అర్థం అవడం కోసం. ఓకే, ఐ విల్ స్టాప్ మై స్క్రీన్.